అయితే మైక్రో ఫైనాన్స్ కేసు సంబంధించి కీలక పరిమాణం చోటు చేసుకుంది. అయితే కీలక మలుపుగా అయితే భావించవచ్చు. అయితే నిన్న ఏదైతే ఈ మైక్రో ఫైనాన్స్కు సంబంధించి మంగ్లీకి కానీ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ గారికి ఎలాంటి సంబంధం లేదని కూడా మీడియా ముందుకు వచ్చి ప్రకటించిన ఆ తర్వాత రోజే ఈరోజు సైబరాబాద్ ఎకనామిక్స్ వింగ్ ఆధ్వర్యంలో అయితే ఈ కేసు అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే కీలక నిందితులు ఉన్నటువంటి రమావత్ మధుని ఇప్పటికే విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణలో భాగంగా పలు కీలక అంశాలను అయితే రాబట్టేందుకు మధు అకౌంట్ను అయితే నిఘా పెట్టారు. ఆ అకౌంట్కు సంబంధించి కూడా మధు అకౌంట్ నుంచి ఏదైతే రమావత్ మధు అకౌంట్కి 3 సార్లు కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ అయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ అయిన తర్వాతి రోజే 3 సార్లు కూడా ఏ విధంగా అయితే డబ్బులు విత్డ్రా చేశారో వెంబడే కూడా ఈ మధు ఎప్పుడైతే ఆ డబ్బులు అతనికి ట్రాన్స్ఫర్ చేశాడో ఆ తర్వాత రోజే శివ 3 సార్లు కూడా విత్డ్రా చేసుకోవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి శివ కావచ్చు ఇంకా మంగ్లీ ఇద్దరు పేర్లు కూడా లేవంటూ కూడా మొదటి నుంచి కూడా వీళ్ళు చెప్తూ ఉన్న నేపథ్యంలో మాత్రం ఇలా ఈ ట్రాన్సాక్షన్లో వీళ్ళ పేర్లు రావడం కూడా కాస్త కీలక పరిమాణం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ఏదైతే రమావత్ మధు, అదేవిధంగా శివ చౌహాన్, హిమాకాంత్ రెడ్డి ఈ ముగ్గురికి కూడా బ్యాంకు ఖాతాలన్నింటినీ కూడా సమర్పించాలని కూడా బ్యాంకర్లకు అయితే ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అయితే లేఖ రాయడం జరిగింది. అయితే వాళ్ళ బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి వివరాలు వచ్చిన తర్వాత మాత్రం ఈ కేసు మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కీలక నిందితులుగా ఉన్నటువంటి రమావత్ మధుకు సంబంధించినటువంటి అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. అయితే అతని అకౌంట్లతో పాటు మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో కూడా పరిశీలించిన తర్వాత మాత్రం ఈ కేసు కాస్త పురోగతి సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా ఈ కేసులో ప్రధానంగా మంగ్లీ పేరు తెరపైకి వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే కూడా మంగ్లీ అతని సోదరుడు ఇద్దరికి కూడా ఎలాంటి ప్రమేయం లేదని కూడా పలుమార్లు వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి వీళ్ళ పేర్లు ప్రధానంగా వీరు బ్యాంక్ అకౌంట్ల విషయంలో శివ పేరు తెరపైకి రావడంతో మాత్రం శివ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యం మాత్రం ఒకవేళ ఇంకా మరింత ముందుకెళ్తే మాత్రం శివను పిలిచి కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి గల కారణాలు ఏమిటి, వెంబడి మీరు విత్డ్రా చేసుకోవడానికి కారణాలు ఏమిటి అనే కోణంలో కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బ్యాంకర్ల నుంచి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మాత్రం ఈ కేసు మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే శివ ప్రమేయం ఉన్నట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలో మాత్రం వివరాలన్నింటినీ తీసుకొచ్చిన తర్వాత మాత్రం శివాని పిలిచి విచారిస్తారా లేక మరి అరెస్ట్ చేసి పూర్తిగా వివరాలన్నింటినీ కూడా తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముందు ఈ కేసు మరింత మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.